ఈరోజు ఆదిపట్ల మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది. మా కౌన్సిలర్లు అందరూ కూడా సకాలంలో ఇచ్చేసి ఆదిపట్ల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి ఈరోజు పెట్టుకున్న నిధులు మేము ఎప్పుడు కూడా పెట్టుకోలేదు. మా కౌన్సిలర్లు అందరూ కూడా సుదీర్ఘంగా అన్ని అంశాలపై చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆదిపట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి, ఆదిపట్ల మున్సిపాలిటీలో పరిశ్రమలు రావడానికి కృషి చేసిన గౌరవనీయులు కీర్తిశేషులు రతన్ టాటా గారికి ఘనమైన నివాళి అర్పించడం జరిగింది. ఔటర్ రింగ్ రోడ్ నుంచి ఆదిపట్లకు వచ్చే రోడ్ని వయా టీసీఎస్ మీదుగా వచ్చే రోడ్ని రతన్ టాటా మార్గ్గా నామకరణం చేయడానికి మేము ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా టీసీఎస్ పరిసర ప్రాంతాల్లో భారతదేశ పారిశ్రామిక అభివృద్ధికి, ముఖ్యంగా ఆదిపట్ల మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేసిన రతన్ టాటా గారి కాంస్య విగ్రహం నెలకొల్పుతామని కూడా అందరం తీర్మానం చేసుకోవటం జరిగింది. అదేవిధంగా అన్ని అంశాలపై కూడా సుదీర్ఘంగా చర్చ చేసినాం. ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ మీద బాగా వేడి చర్చ జరిగింది. ఏదేమైనా రాబోయే సమ్మర్ను దృష్టిలో పెట్టుకుని సమ్మర్ లోపల ఎక్కడ కూడా నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసినట్టుగా చూస్తాం. మిషన్ భగీరథ మీద కూడా చర్చ జరిగింది. మిషన్ భగీరథ ఏదైతే కొత్త కాలనీలు వచ్చినాయో వాళ్ళకి మిషన్ భగీరథ వాటర్ రావటం లేదని మా కౌన్సిలర్లు సూచించడం జరిగింది. త్వరలోనే ప్రతి కాలనీకి కూడా మిషన్ భగీరథ అధికారులతో వెళ్ళి అక్కడ వాటర్ కనెక్షన్ వచ్చేటట్టుగా చూస్తాము. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఏదైతే సర్వేలు చేస్తున్నారో అందులో కూడా మా కౌన్సిలర్లు ఇందిరమ్మ కమిటీ చైర్మన్లుగా మీరు యాక్టివ్గా ఉండి అన్నీ కూడా నిజమైన లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టుగా మనందరం కృషి చేయాలని మేమందరం కూడా మాట్లాడుకోవటం జరిగింది. ఏది ఏమైనా ఒక పెద్ద మొత్తంతోనే మా నిధులు మంజూరు చేసుకొని వర్క్స్ అన్నీ కూడా త్వరగా అవ్వాలని మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగించినాం.